ఆల్మోస్ట్ వాష్డ్ అవుట్. ఇది మావోయిస్ట్ ముక్త తెలంగాణకు సంబంధించి డీజీపీ శివధర్ రెడ్డి ఇచ్చిన క్లియర్ కట్ క్లారిటీ. లీడర్స్ ఎటూ లేరు. క్యాడర్తో పాటు మావోయిస్టుల అధునాతన ఆయుధాలు సైతం తమ కంట్రోల్లోకి వచ్చేశాయని చెప్పారు ఆయన. PLGA చీఫ్ దేవా సహా 18 మంది మావోయిస్టుల సరెండర్ సీన్లో పవర్ఫుల్ వెపన్స్ హైలైట్గా నిలిచాయి. అయితే అంత అధునాతన ఆయుధాల్ని అసలు వాళ్ళు ఎలా సమకూర్చుకున్నారు? వాళ్లకు సహకరించిందెవరు? ఈ యాంగిల్ పై నజరు వేశారు తెలంగాణ పోలీస్. రైతు రాష్ట్రంగా తెలంగాణ అయ్యే ఛాన్స్ ఉందా సార్? ఆల్రెడీ అయినట్టే కదా. 17 మంది ఉన్నారంటే ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా. ఛత్తీస్గఢ్ బీజాపూర్ లో భారీ ఎన్కౌంటర్ లో 14 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇక తెలంగాణ అడ్డాలో పతనమంచున PLGA అనే పోలీస్ బ్యానర్ ఇలా ఫ్రేమ్ లోకి వచ్చింది. మావోయిస్ట్ గెరిల్లా లిబరేషన్ ఆర్మీ చీఫ్ సుక్కా అలియాస్ దేవాతో పాటు 18 మంది మావోయిస్టులు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో సరెండర్ అయ్యారు. ఇలాంటి సీన్లు ఇటీవలే పరిపాటినే. కానీ ఆపరేషన్ కగార్ తర్వాత మావోయిస్టుల అతిపెద్ద లొంగుబాటు ఇదే. అంతేకాదు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్న అధునాతన ఆయుధాలు ఇలా భారీ స్థాయిలో పోలీసుల చేతికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద దెబ్బ ఇది. సిపిఐ మావోయిస్టు వాళ్ళ యొక్క PLGA బెటాలియన్ కొలాప్స్ అయిపోయింది ఈ దెబ్బకి. అది సంగతి. ఆ స్థాయిలో అధునాతన ఆయుధాలు పోలీసుల కంట్రోల్లోకి వచ్చాయి. వీటిలో డెడ్లీ డేంజర్ వెపన్స్ ఉండడం మావోయిస్టుల టెక్నాలజీకి అద్దం పడుతోంది. ట్రిగ్గర్ నొక్కితే ఒక్కసారిగా 30 నుంచి 35 బుల్లెట్లు మెరుపు వేగంతో దూసుకెళ్తాయి. అంతేకాదు హెలికాప్టర్లను కూడా కూల్చవచ్చు. ఇప్పటి వరకు మావోయిస్టుల నుంచి ఎన్నో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కానీ 48 మౌంటెడ్ LMG వెపన్స్ దొరకడం ఇదే ఫస్ట్ టైం. తర్వాత హెలికాప్టర్ ఉపయోగించేటువంటి హెలికాప్టర్ ను కూలించేందుకు అని చెప్పి ఉపయోగించేటువంటి అమ్యునిషన్ 19 కూడా దొరికింది. 48 వెపన్లు, ఆయుధాలు, 93 మ్యాగజైన్స్ ప్లస్ 2206 అమ్యునిషన్ రౌండ్స్ కూడా లభించినాయి. తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు. అంతేనా? మేడ్ ఇన్ అమెరికా కల్ట్ రైఫిల్స్, ఇజ్రాయెల్ తయారీ టవర్ రైఫిల్స్, గురి తప్పని ఇన్సాస్ రైఫిల్స్, ఇలా అధునాతన ఆయుధాలు ఉన్నాయి. కోల్ట్ రైఫిల్ అమెరికాలో US లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. టవర్ వెపన్ ఇజ్రాయెల్ మేడ్, అది ఒకటి దొరికింది. అందులో దాంతో పాటుగా 4 మ్యాగజైన్స్ కూడా తీసుకొచ్చిండ్రు. ఇన్సాస్ వెపన్స్ 10, అందులో 28 మ్యాగజైన్స్, 701 రౌండ్స్. ఇవి కాకుండా బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్ 4, గ్రెనేడ్స్ 2, ఎయిర్ గన్లు 1, .303 రౌండ్స్ మాత్రమే 39. ఈ విధంగా మొత్తం 48 వెపన్స్, 48 వెపన్లు, ఆయుధాలు, 93 మ్యాగజైన్స్ ప్లస్ 2206 అమ్యునిషన్ రౌండ్స్ కూడా లభించినాయి. తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు. మొత్తం క్యాష్ దొరికింది, సరెండర్ అయింది 20,30,000. ఇది ఇంత పెద్ద ఎత్తున దొరకడం చాలా తక్కువ, చాలా అరుదు. 8 AK-47 లభించినాయి, వీళ్ళతో పాటుకు వచ్చినాయి. డెఫినెట్ గా ఇది పోలీసులకు బిగ్ అచీవ్మెంటే. కానీ ఇంత హై అండ్ టెక్నాలజీ వెపన్స్ ను మావోయిస్టులు ఎలా సమకూర్చుకున్నారు? సహకారం ఎవరి ద్వారా? వారికి ఇది ఎలా అందింది అనేది సవాల్గా మారింది. ఆ యాంగిల్ తో పాటు త్వరలో తెలంగాణను 100% మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా మార్చడంపై ఫోకస్ పెట్టారు పోలీసులు.